హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా శకుంతల మాటలకు హరిశ్చంద్ర ప్రసాద్, అదేం లేదు శకుంతల, నీకు అలేఖ్య నచ్చిందని నాకెప్పుడూ అర్థమైంది. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో బుద్ధున్న వాడెవడైనా మన ఆదిత్యకు పిల్లనిస్తాడా? వాడసలే బడిపంతులు, అందరికన్నా కాస్త ఎక్కువే ఆలోచిస్తాడు కదా. అందుకే పరశురాంతో చెప్పి కొన్నాళ్ళు అలేఖ్యకు పెళ్లి చెయ్యొద్దని చెబుదామనుకున్నాను. కానీ మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఇంకోటి తలిచినట్లు నువ్వు ఆదిత్య పెళ్ళి ఇప్పుడే అయిపోవాలని పట్టుకుని కూర్చున్నావు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. అదిగో మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. నా కొడుకుని అల్లుడిగా చేసుకోవాలంటే వాళ్ళు పెట్టి పుట్టాలి. చంద్రుడిలో మచ్చ ఉన్నంత మాత్రాన చంద్రుడి కాంతిని, అందాన్ని, చల్లదనాన్ని తక్కువ చేసి చూడడం మంచిది కాదు అంటుంది శకుంతల కాస్త కోపంగా. కాదని ఎవరన్నారు శకుంతల అని సర్ది చెబుతుంది దుర్గా. ఇంతకీ పరశురాంని తీసుకురావడానికి వెళ్ళిన ఈయన ఇంకా రాలేదేంటి అని వాళ్ళింటి వైపు చూస్తారు అందరూ. అటు పక్క పరశురాంతో ఎలాగైనా పెళ్లి విషయం మాట్లాడాలని వాళ్ళింటికి ధీమాగా నడుచుకుంటూ వెళ్ళారు పరంధామయ్య. గేట్ తీయగానే వాకిట్లో వేసి ఉన్న పడక కుర్చీలో కూర్చుని పరశురాం పేపర్ చదువుతున్నారు. పరశురాం అన్నయ్య రఘురామయ్య గారు కూడా ఇంటి అరుగుపై కూర్చుని టీ తాగుతున్నారు. అలేఖ్య దేవుడి కోసం తమ గార్డెన్లో గుబురుగా అందంగా పూసిన గులాబీ పువ్వులను కోస్తూ ఉంటుంది. పరంధామయ్యను గేట్ దగ్గర చూసిన వెంటనే పరశురాం కాస్త ఆశ్చర్యంతో పైకి లేచి 2 అడుగులు ముందుకు వేసి, ఏంట్రా ఎప్పుడూ లేనిది, ఇంత ప్రొద్దున్నే వచ్చావు, రా కూర్చో అని పలకరిస్తారు. అలేఖ్య వెంటనే అరుగుపై వేసి ఉన్న కుర్చీని తీసుకువస్తూ, అవునంకుల్, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అంటుంది. ఇంతలో రఘురామయ్య కూడా, రండి ప్రెసిడెంట్ గారు, కూర్చోండి, ఏంటి విశేషాలు అని. అలేఖ్య, నువ్వు వెళ్ళి పరంధామయ్య అంకుల్కి టీ తీసుకురా అంటారు. అయ్యో ఇప్పుడేం వద్దులేమ్మా అంటూ, ఏం లేదండి, ఏదో అలా గుడికి వచ్చాము కదా, ఒకసారి వీడిని కలిసి వెళ్దామని వచ్చానండి, మీరెలా ఉన్నారు అంటూ ముభావంగా అడుగుతారు పరంధామయ్య. పరశురాంని చూసినప్పుడల్లా పరంధామయ్య నోటి నుండి మాటలు ప్రవాహంలో కొట్టుకు వస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఇలా ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు వచ్చిన విషయం తెలుసుకోవాలనుకునేసరికి పరంధామయ్యకు గొంతులో వెలక్కాయ అడ్డుపడినట్లుగా మాటలు పైకి రావట్లేదు. నవ్వలేక నవ్వుతూ చైర్లో కూర్చుంటారు. పరశురాంకి కూడా పరంధామయ్య కళ్ళలో తెలియని సందిగ్ధత కనిపిస్తుంది. మాట్లాడే తీరు కాస్త కొత్తగా అనిపించి, ఏంట్రా అలా ఉన్నావు, వంట్లో బాలేదా అని రెట్టించి అడిగేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏం లేదురా, మీరు ఉదయం గుడికి రాలేదేంటి, కనపడలేదు, అలేఖ్య కూడా కనిపించలేదు అంటారు పరంధామయ్య. 4:30కే వచ్చాం, కానీ మేము వచ్చేసరికి గుడి నిండా జనం ఉన్నారు. వాళ్ళ మధ్యలోంచి ముందుకు రాలేక వెనకే కూర్చుండిపోయాం. హరి మీరు వచ్చినప్పుడు ముందుకు వచ్చి వాడిని కలిసి మా వాళ్ళని పరిచయం చేద్దామనుకున్నాను. కానీ వాడు అక్కడ నా ఫ్రెండ్లా కాకుండా విఐపీలా కనిపించేసరికి వెనకే ఉండిపోయాను అంటారు పరశురాం. అలాగే అనుకోవద్దు, వాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడే తప్ప గొప్పలకు పోయే మనిషి కాదురా. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, వాడు ఇప్పుడు కూడా గుడిలో నీ గురించే ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మీతో ఒక విషయం మాట్లాడాలంట. మీ ఫ్యామిలీ అందరూ మా ఇంటికి తప్పనిసరిగా భోజనానికి రావాలి అని అడుగుతారు పరంధామయ్య. నిన్న కూడా వాడు అదే అన్నాడురా, రేపు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని. నాతో ఏం మాట్లాడతాడంటావు? అయినా మా ఫ్యామిలీ అంతా ఎందుకు, నీకేమైనా చెప్పాడో ఏ విషయం గురించో అని అడుగుతారు పరంధామయ్య. ఏదో ఒకటి మాట్లాడతాలేరా, ఒకసారి వెళ్ళి మాట్లాడితే కదా తెలిసేది అని రఘురామయ్య అనేసరికి, వెళ్ళడానికి ఇబ్బంది కాదన్నయ్యా, ఆ కోటీశ్వరుడికి ఈ బడిపంతులతో మాట్లాడే ముఖ్యమైన విషయం ఏంటా అని అంతే
అని సమాధానమిస్తారు. ఆ విషయాలన్నీ ఇంటి దగ్గర తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. టిఫిన్ అయ్యాక ఒకసారి గుడికి రండి, చెల్లిని అక్కని కూడా తీసుకురా అనేలోపు అలేఖ్య టీ తీసుకొచ్చి పరంధామయ్య చేతికి అందిస్తుంది. టీ తీసుకుంటూ, అలేఖ్యని కూడా నీతో పాటు గుడికి తీసుకురారా అని టీ తాగి అక్కడి నుండి వెళ్ళిపోతారు పరంధామయ్య. పరంధామయ్య వెళ్ళిన తర్వాత కూడా పరశురాం కాస్త అయోమయంలోనే ఉంటారు. అన్నయ్య, మీరు అలేఖ్య పదండి, నేను వదినను రోహిణిని ఇద్దరిని తీసుకొస్తాను అని చేతిలో ఉన్న పేపర్ పక్కన పెట్టేసి ఇంట్లోకి వెళ్తారు. పరంధామయ్య హడావిడిగా హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. పరంధామయ్యను చూసిన దుర్గా, పరశురాం వస్తున్నాడా అని కంగారుగా అడుగుతుంది. వస్తాడు అంటూ నిట్టూర్చుకుని నుదుటి నుంచి కారుతున్న చెమటలు తుడుచుకుంటారు పరంధామయ్య. ఏంట్రా బాగా భయపడుతున్నట్లున్నావు, మీ చెల్లి దెబ్బకు నీకు కూడా చెమటలు పడుతున్నాయా అని నవ్వుతూ అడుగుతారు హరిశ్చంద్ర ప్రసాద్. నువ్వు ఉండ్రా బాబు, ఇప్పుడు కూడా జోకులు అవసరమా అంటారు పరంధామయ్య. వీళ్ళందరూ ఇలా ఉండగా సంతోష్, ఆర్తీలు గుడి దగ్గర అందంగా ముస్తాబయ్యి గుంపులుగా తిరుగుతున్న అమ్మాయిల్లో తన ఏంజల్ ఎక్కడుందో అని వెతుకుతున్నారు. కాంచనమాల కనిపించకపోయేసరికి, గూడంతా వెతికేశాం, నీ ఏంజల్ ఎక్కడా కనపడలేదేంట్రా అంటుంది నీరసంగా ఆర్తి. అవునే, నాకు అదే భయంగా ఉంది. అసలు నా ఏంజల్ ఈరోజు వస్తుందంటావా? ఏ ఆర్తి, అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు చూడు అంటాడు ఆత్రంగా. చూశాను అంటుంది ఆర్తి వాళ్ళ వైపు చూస్తూ. చూస్తే సరిపోదు, ఆ అమ్మాయిల దగ్గరకు వెళ్ళి కాంచనమాల ఇల్లు ఎక్కడో కనుక్కోవే ప్లీజ్ అని బ్రతిమాలతాడు. నేనా? నువ్వైతేనే అనుమానం రాదు. వాళ్ళకి తెలుస్తుందంటావా? ఎందుకు తెలియదు, పేరు చెబితే తప్పకుండా తెలుస్తుంది. సరేరా అని చాలా కాన్ఫిడెన్స్తో ఆర్తి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. వాళ్ళందరూ బాహ్య ప్రపంచాన్ని పట్టించుకోకుండా కబుర్లలో మునిగిపోయి నవ్వుకుంటున్నారు. అక్కడకు వెళ్ళిన ఆర్తికి వాళ్లతో ఎలా మాటలు కలపాలో అర్థం కాక, హాయ్, నా పేరు ఆర్తి అంటుంది. వాళ్ళు ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వుతారు. మీలో ఎవరికైనా కాంచనమాల వాళ్ళ ఇల్లు తెలుసా అని అడుగుతుంది. ఒక్కసారి అందరూ ఆర్తి వైపు అదోలా చూస్తారు. హలో, కాంచనమాల వాళ్ళ ఇల్లు తెలుసా తెలియదా మళ్ళీ అడుగుతుంది ఆర్తి. తెలుసు, అదిగో ఆ కనిపించే పింక్ కలర్ బిల్డింగే వాళ్ళది అని చెబుతుంది ఒక అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సంతోష్కి అక్కడి నుంచే తెలిసిపోయింది అన్నట్లు బొటనవేలు పైకి చూపిస్తూ సైగ చేస్తుంది. సంతోష్ వెంటనే సంతోషంలో తేలిపోతాడు. వివరాలు కూడా కనుక్కో అని సైగ చేస్తాడు. సరే అన్నట్లు తల ఊపుతుంది ఆర్తి. వెంటనే తెలివిగా వాళ్లకు అనుమానం రాకుండా ఈ విధంగా అడుగుతుంది. కాంచనమాల ఏం చదువుకుంటుంది అని అడుగుతుంది. ఒక్కసారిగా అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ నవ్వుకుంటారు. ఆర్తికి కాస్త సిగ్గుగా అనిపిస్తుంది. ఈలోపు ఆ పక్కనే ఉండి వీళ్ళ మాటలు వింటున్న ఒక ముసలమ్మ, మా కాంచన జీవితాన్నే చదివేసింది పాప, దానికి మించిన చదువేముంది అంటుంది. ఆర్తి ఒక్కసారిగా ఆశ్చర్యంగా వెనక్కు తిరిగి ఆవిడేం చెప్పారో అర్థం కాక అయోమయంగా చూస్తూ మంచిది అన్నట్లు తల ఊపి సైలెంట్గా చూస్తుంది. మళ్ళీ కాసేపటికి, కాంచన ఇప్పుడు గుడికి వస్తుందా, తను మీ ఫ్రెండేనా అని మళ్ళీ ఆ అమ్మాయిల్ని అడుగుతుంది. కాంచనకి మాకు ఫ్రెండ్షిప్ ఏంటి అన్నట్లు చూస్తూ మళ్ళీ నవ్వుకుంటారు ఆ అమ్మాయిలు. కాంచన నాకు బెస్ట్ ఫ్రెండ్ పాప అని వెనక నుంచి ఆ ముసలావిడే సమాధానమిస్తుంది. మళ్ళీ ఆర్తి మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతుంది. మాటి మాటికి ఈవిడ ఎంట్రీ అస్సలు ఊహించని ఆర్తికి నవ్వు రాకపోయినా
ఆ పెద్దావిడ బాధపడతారన్నట్లు కాస్త నవ్వుతూ సరే అండి అంటుంది. ఇక లాస్ట్లో ఒకే ఒక్క విషయం కనుక్కుని వెళ్ళిపోదామనుకుని కాంచనని ఒక్కసారి గుడికి తీసుకురాగలరా అని ఆ అమ్మాయిలని అడిగిన వెంటనే వెనక ఉన్న ముసలమ్మ నెమ్మదిగా లేచి వాళ్ళేం తీసుకొస్తారు పాప, నేను తీసుకొస్తానుండు అని ఆ బిల్డింగ్ దగ్గరకు వెళ్తూ ఉంది. ఈసారి ఆర్తిలో అయోమయం రెట్టింపయింది. అక్కడ ఉన్న అమ్మాయిల తీరు నచ్చని ఆర్తి కాస్త నిష్ఠూరంగా బై చెప్పి వచ్చేస్తుంది. ఆర్తి ఎప్పుడెప్పుడు వివరాలు కనుక్కుని వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సంతోష్, హే ఆర్తి, నా ఏంజల్ వివరాలు ఏమైనా తెలిసాయా అని అడగగానే అదిగో ఆ కనిపించే పింక్ కలర్ బిల్డింగ్ అంట ఆ అమ్మాయిది. అవునా, ఏం చదువుకుందంట, ఏమైనా చెప్పారా అంటాడు ఆతురతతో. జీవితాన్ని చదివేసిందంటరా నీ కాంచన అంటుంది ఆర్తి కూడా వెటకారంగా. అదేంటి, ఓ బహుశా సైకాలజీ చదివి ఉంటుందే అంటాడు సంతోష్. అయ్యుండొచ్చు అంటుంది ఆర్తి అయోమయంగా ముఖం పెట్టి. ఇప్పుడు గుడికి వస్తుందంటావా అంటాడు. ఆ పెద్దావిడ అందుకేగా వెళ్ళారు, రాని చూద్దాం అంటుంది ఆర్తి. ఏంటే అడిగిన దానికి మాత్రం సమాధానం ఇస్తున్నావు, నీకు నా ఏంజల్ వివరాలు తెలిసాయన్న ఆనందమే లేదు. అబ్బా ఒక నిమిషం సైలెంట్గా ఉండరా, నాకేదో తేడా కొడుతుంది, నీ ఏంజల్ని చూశాక అప్పుడు సంతోషపడదాంలే అని ఆ బిల్డింగ్ వైపే చూస్తూ ఉంది. సంతోష్ కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అటువైపే రెప్ప వేయకుండా తన ఏంజల్ కోసం ఎదురు చూస్తున్నాడు. కాంచనమాల కోసం ఎదురు చూస్తున్న సంతోష్ ఆర్తీలు హరిశ్చంద్ర ప్రసాద్ కంట పడకుండా గుడి బయటకు వచ్చి నుంచుంటారు. కుతూహలం ఆపుకోలేక కాంచనమాల ఇంటి వైపే చూస్తున్నారు. ఆ ఇంటి గేట్ నెమ్మదిగా ముందుకు రావడం గమనించిన సంతోష్ వెంటనే జేబులో ఉన్న చిన్న దువ్వెన తీసుకుని స్టైల్గా తలదువ్వుకుంటూ ఈ విధంగా అంటాడు. ఏ ఆర్తి, నా ఏంజల్ని చూడ్డానికి రెడీగా ఉండు, తనను చూసిన వెంటనే ఒక్క నిమిషం రెప్ప వేయడం కూడా మర్చిపోతావేమో నువ్వు, కానీ తను నీకన్నా అందంగా ఉందని కుళ్ళుకోవడం, ఇంత అందంగా ఉందేంటని దిష్టి పెట్టడం లాంటివి చెయ్యకు, సరేనా అని అమాంతం దువ్వెన జేబులో పెట్టేసుకుని మళ్ళీ ఇంటివైపు చూపు తిప్పుతాడు. సంతోష్ మాటలకు ఒళ్ళు మండిన ఆర్తి పంటిని గట్టిగా బిగించి ముఖం తిప్పకుండా తన కళ్ళను మాత్రం సంతోష్ వైపు తిప్పి కోపంగా చూస్తూ, అబ్బో నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావేమో అనిపిస్తుందిరా అంటుంది. ఇంతలో గేట్ పూర్తిగా తెరుచుకుంది. ఆర్తితో ఎదురు చూస్తున్న ఇద్దరికి గేట్ తీసుకుని బయటకు వస్తున్న ఒక అమ్మాయి హెయిర్ ముందుకు వేసుకుని కనిపిస్తుంది. ఆ అమ్మాయి వెనక ఇందాక వెళ్ళిన ముసలమ్మ కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆ ముసలమ్మ వైపు తిరిగి ఏదో అడగడం వీళ్ళు దూరం నుంచి గమనిస్తారు. వెంటనే ఆ ముసలమ్మ ఆర్తి సంతోష్ల వైపు చేయి చూపిస్తుంది. ఆ అమ్మాయిని చూసిన ఆర్తి, అరే సంతోష్, ఆ అమ్మాయేనా నీ ఏంజల్ అంటుంది అనుమానంగా. నాకు కూడా సరిగ్గా అర్థం కావట్లేదే, బహుశా హెయిర్ అలా ముందుకు వేసుకుంది కదా, అందుకు ముఖం సరిగ్గా కనిపించట్లేదు, బహుశా జడ వేసుకుంటూ వచ్చేస్తుందేమో అంటాడు సంతోష్. ఇంతలో ఆ అమ్మాయి వేగంగా చిందరవందరగా చేతులు పైకి కిందకి ఊపుతూ పరిగెత్తుకుంటూ వీళ్ళ వైపుకు వస్తుంటుంది. ముఖం మాత్రం జుట్టు కప్పేయడం వల్ల కనిపించడం లేదు. ఆ అమ్మాయి వేసుకున్న బట్టలు కూడా వింతగానే ఉన్నాయి. ఆ పరుగును, ఆ చింపిరి జుట్టును చూసిన ఆర్తికి చాలా భయమేస్తుంది. భయం నిండిన కళ్ళతోనే సంతోష్ వైపు చూస్తూ సంతోష్ చేయి పట్టుకుని, అరే అంత ఫాస్ట్గా పరిగెడుతూ వస్తుందేంట్రా, కాంచన సినిమాలో దెయ్యంలాగా, ఆ కాంచనకి నీ కాంచన కజిన్ కాదు కదా అంటుంది బెదిరిపోతూ. ఏయ్ నోరు ముయ్యవే, నీకన్నీ వేళ కొలాలే,
అంటాడు సంతోష్. అరే, నాకేదో భయమేస్తుందిరా, వెళ్ళిపోదాం పదరా ఇక్కడి నుంచి అంటుంది సంతోష్ని వెనక్కి లాగుతూ. సంతోష్ని కూడా ఆ అమ్మాయి పరుగు కాస్త భయపెట్టినా, ఏం కాదు, మనుషుల్ని చూసి కూడా భయపడుతున్నావేంటి అని సర్ది చెబుతాడు. ఇంతలో ఆ అమ్మాయి వీళ్లకు అతి చేరువుగా వచ్చేసింది. ఇప్పుడు సంతోష్కి క్లియర్గా అర్థమైపోయింది ఆ అమ్మాయి తన ఏంజల్ కాదని. వెంటనే ఆర్తితో, తొందరగా వెనక్కి పదా, ఆ అమ్మాయి నా ఏంజల్ కాదనుకుంటా అంటాడు భయపడిపోతూ. సంతోష్ అలా అనేసరికి ఆర్తికి సంతోష్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది. కానీ అప్పుడు చేసేదేం లేక వెనక్కి తిరిగి గబగబా గుడివైపు నడవడం మొదలు పెడతారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.